ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్లో చేరిపోతున్నారు. మీకు ఎలా కనిపిస్తుంది సార్ బీఆర్ఎస్ భవిష్యత్తు భవితవ్యం? అంటే ఈ రెండు పార్టీలు కూడా ఒకటే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కాంగ్రెస్లోకి పంపాడు. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా టీఆర్ఎస్లోకి పంపించారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఇదే కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ వరుసగా ఒకరి తర్వాత ఒకరు మరి ఈరోజు కాంగ్రెస్లోకి వస్తున్నారు. కాబట్టి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఎట్లా ఉందంటే, ఉదాహరణకు మా పార్టీలో కూడా కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ వేరే పార్టీల మీద గుర్తులు గెలిచినటువంటి వాళ్ళు వస్తామంటే మా కండిషన్ ఒకటే, రాజీనామా చేసి రావాలని పెడతాం. కానీ ఈరోజు వేరే పార్టీతో గుర్తు గెలిచినటువంటి వాళ్ళు రాజీనామా చేయకుండానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో చూస్తుంది. వేరే పార్టీతో గుర్తు గెలిచినటువంటి వాళ్ళు పార్టీ మారి ఈ పార్టీలో చేరి ఈ పార్టీలో మంత్రి పదవి వెరగబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, దేశంలో కంటే ఎక్కువ విచిత్రమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది, మనం చూస్తూ ఉన్నాం. రైట్. కిషన్ రెడ్డి గారు ఫైనల్